హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రష్మి ఫ్రమ్ విఎల్ఆర్ డ్రైవింగ్. నేను ఈరోజు మీకు వీడియోలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనం గ్రూప్ యొక్క అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి డాక్యుమెంటేషన్లో ఇటు సైడ్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్లో ఆపరేటర్స్ అని ఉంటాయి. ఆపరేటర్స్ అని క్లిక్ చేస్తే ఇటు సైడ్ లాస్ట్ టేబుల్ కంటెంట్ మనకుంది ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని ఉంది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఇది ఉంది. నేను ఇదేం కంగారు పడద్దు, నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేయగానే ఇలా ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని వస్తుంది. అసలు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు కాజ్ అవుతుంది అని తెలుసుకుందాము. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఒక టెక్నిక్ అనమాట. ఆ టెక్నిక్ అనేది మన అది ముందే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ కొన్ని ఆపరేటర్స్ చూసిన ఎడిషన్కి ఎలా యూస్ చేసారు, ఏ మెథడ్ యూస్ చేయాలని ముందుగానే మనకి ఇంప్లిమెంట్ చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇది ఒక టెక్నిక్. ఇది మ్యాక్సిమం కన్కాటినేషన్ చేసేటప్పుడు ఒక స్ట్రింగ్ని కన్కాట్ చేసినప్పుడు యూస్ చేస్తారు. బట్ చాలా మెథడ్ అది ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని యూస్ చేస్తారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్లో ఈ ఆపరేటర్ యూస్ చేసేదానికి ఇప్పుడు ఏ బి అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనం నార్మల్గా ఎలా రాస్తాం, a+b అని రాస్తాం. అలా కాకుండా a.+b ఇలా ఒక మెథడ్ యూస్ చేయొచ్చు. అదే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. మైనస్కి, సబ్స్ట్రాక్షన్కి, అండ్ మల్టిప్లికేషన్కి, డివైడ్కి, అండ్ రిమైండర్కి, పవర్కి, ఆర్కి, అండ్కి ఎలా యూస్ చేయాలి, మొత్తం యాజ్ అయితే ఎలా యూస్ చేయాలి, మొత్తం ఇవన్నీ ఈ ఆపరేటర్కి ఈ మెథడ్ యూస్ చేస్తాను. అలా నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీకు చెప్పాను కదా, ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దానిలో దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఉండేదాన్ని, దానిలో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాము. నేను గ్రూవీ కన్సోల్ ఓపెన్ చేశాను. గ్రూవీ కన్సోల్ ఓపెన్ చేసి ఓపెన్ చేశాను. ఫస్ట్ ఒక ఏ అనే దాన్ని తీసుకున్నాను. లైక్ a = 10, b = 20. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. డెఫ్ టైప్ a = 10, డెఫ్ టైప్ b = 20. మనం ఎడిషన్ చేయాలంటే ఏం చేస్తాం, ప్రింట్ఎల్ a+, ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. అండ్ సేవ్ చేశాను. రన్ చేశాను. 30 అని పడింది. చూడండి, 30 అని ఆన్సర్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఆపరేటర్స్ని యూస్ చేసి చేసాము. ప్లస్ అనే సింబల్ యూస్ చేసి చేసాము, అడిషన్ సింబల్ యూస్ చేసి. అలా కాకుండా ఇప్పుడు మనము చూసాం కదా, దాన్ని యూస్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాము. ఇప్పుడు చూడండి, తీస్తే ఇక్కడ చూడండి, మనము ప్లస్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు ఏ మెథడ్ యూస్ చేయొచ్చు, a.+b మెథడ్. ఓకే, అది యూస్ చేస్తే మనకి సేమ్ వస్తుందా లేదో చూద్దాం. a.+b మెథడ్. ఓకే, నెక్స్ట్ ఓకే, 10 అనేది ఇంటీజర్ టైప్. ఓకే, జావా లాంగ్వేజ్ ఇంటీజర్ టైప్. 20 అనేది కూడా జావా లాంగ్వేజ్ ఇంటీజర్ టైప్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇది కాకుండా ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్లో యూస్ చేసినట్టు ప్రింట్ఎల్ a.+ స్టేక్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ తీసుకునేది. ఏ ఆర్గ్యుమెంట్ ఏంటి, బి అనే ఆర్గ్యుమెంట్ తీసుకునేది. సేవ్ చేసి రన్ చేసి సేమ్ 30, మనకు 30 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇలా మెథడ్ మన ఎడిషన్ బదులు ఈ మెథడ్ అనే ఇలా ఒక మెథడ్ అనేది యూస్ చేసుకోవచ్చు. దీన్నే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనము డాక్యుమెంటేషన్లోకి వెళ్తే చూడండి, డిఫరెంట్ ఆపరేటర్స్కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఈచ్ ఆపరేటర్కి ఈచ్ మెథడ్ అనేది ఓవర్ రైడింగ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అలా మనము ఎడిషన్ ఆపరేటర్కి అయితే ఎలా మనము ఓవర్ రైడ్ చేసాం మెథడ్, సేమ్ అలాగే ఎవ్రీ ఆపరేటర్కి ఒక మెథడ్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకే, నేను దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఓవర్ రైడ్ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఐ విల్ టేక్ 2 స్ట్రింగ్స్ లైక్ right, s1 = I will take hello,
అండ్ సెకండ్ వచ్చేసరికి నేను ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను, దట్ అది వచ్చేసరికి డెఫ్ టైప్ s2 ఈక్వల్ వరల్డ్. వెయిట్, యా వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రింట్ ఓకే. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఓకే ఇది ఇంటీజర్ కాబట్టి ఎడిషన్ అయ్యింది, బట్ ఇది స్ట్రింగ్స్ కదా, ఎలా అవుట్పుట్ వస్తుందని. మనం జేడీకే డాక్యుమెంటేషన్ అంటే జావాలో జావా డెవలప్మెంట్ కిట్ డాక్యుమెంటేషన్ చూసుకున్నప్పుడు ఒక స్ట్రింగ్ ప్లస్ ఇంకో స్ట్రింగ్ అంటే మనం ఎడిషన్ సింబల్ యూజ్ చేసినప్పుడు అదేం చేస్తుంటే ఈ S1 అనే స్ట్రింగ్కి వర్డ్ అనే దాన్ని అపెండ్ చేస్తుంది అనమాట, అపెండింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నేను సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. ఓకే, హలో వర్డ్ అనేది నాకు అపెండ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ సరిగ్గా ఈ మెథడ్ అనేది మనం దీనికి ప్లస్ అనే ఆపరేటర్కి అంటే ప్లస్ ఆర్ ఎడిషన్ ఆపరేటర్కి మనం ఏది యూస్ చేసాము, ఎడిషన్ ఆపరేటర్కి ఏ మెథడ్ చేసాము, ఏ డాట్ లైక్ సమ్ మెథడ్ ప్లస్ డాట్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయడం. ఇక్కడ ఏం వచ్చేసరికి మనకి S1. ఓకే, ఏదైతే దానికి ఆపరేట్ చేస్తుంది S1 డాట్ ప్లస్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంది, అదే S2 ఆర్గ్యుమెంట్, దేనైతే యాడ్ చేయాలనుకుంటున్నాం దానికి ఇప్పుడు వస్తే అపెండ్ అవుతుంది. ఓకే, సేవ్, రన్, యా సేమ్ hello world is result. I was not use println, that's why we use println. Yes, I'm on the run. ఓకే, యా హలో వర్డ్ 30 హలో వర్డ్. ఓకే, మనం ఎడిషన్ దాన్ని యూజ్ చేయ బదులు ఈ మెథడ్ అనే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక అంటే ఏ డాట్ ప్లస్ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం అనమాట, ప్లస్ అనే మెథడ్లో ఏదైతే మనం యాడ్ చేయాలని అనుకుంటున్నామో ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ని ఆపరేటర్ లోడింగ్ అంటాము. ఓకే, యా నేను ఇంకో క్లాస్ అసలు బ్రీఫ్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెథడ్ ఓవర్లోడింగ్ ఆపరేటర్స్ ఓవర్లోడింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను అనేది ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే, క్లాస్ అకౌంట్. ఓకే, క్లాస్ ఓపెన్ చేశాను అండ్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ విత్ ఇన్ క్లాస్లో నేను ఒక లైక్ బిగ్ డెసిమల్ తీసుకుంటున్నాను, అంటే మన బ్యాలెన్స్ ఎక్కువే ఉంటుంది కదా. బిగ్ డెసిమల్ అండ్ బిగ్ డెసిమల్ టైప్ ఒక బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ దీనిలో ఈ క్లాస్ అనేది క్లోజ్ చేసి నేను ఒక 2 అకౌంట్ అనే అకౌంట్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. అకౌంట్ సేవింగ్స్, అకౌంట్ టైప్ సేవింగ్స్ ఈక్వల్ టు న్యూ అకౌంట్. ఆ అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చేసరికి నేను 100 రూపీస్ వేస్తున్నాను. I take balance 500. నేను ఇంకో అకౌంట్ టైప్ ఇంకో వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దట్ వాస్ చెకింగ్. ఓకే, నువ్వు అకౌంట్ దీనిలో వచ్చాక నేను ఒక 100. ఇది అయింది. ఓకే, మనకి ఆబ్జెక్ట్ ఓకే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ సేవింగ్స్ అండ్ ఆ అకౌంట్లో నా సేవింగ్స్ చెకింగ్స్ అనేవి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్
savings plus checkings. Checkings, okay. Save, run. ఓకే, ఇక్కడ మనకు కంపారిజన్ ఏదైనా వచ్చింది. ఏమొచ్చింది? invalid duplicate class definition of class account. The source amount dot groovy contains a least two definition of the class amount. ఓకే, ఒక బాడీలో మనకు క్లాస్ అనేది డెఫినేషన్ ఇన్వాలిడ్ డూప్లికేట్ ఉంది, డెఫినేషన్ చేయలేదు అని ఉంది. ఓకే, దీనికి మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్ చూడండి, అది యూస్ చేద్దాము. ఓకే, నేను ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. లైక్ ఎకో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? స్పెషల్ టైప్ ఆఫ్ సెట్ విచ్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. ఓకే, మనం ఏంటి ప్లస్ చేయాలనుకున్నాం కదా. ప్లస్ చేయాలంటే ప్లస్ చేయాలంటే ఏం చేయాలి? ప్లస్ అనే కీవర్డ్ యూస్ చేసి ప్లస్ లైక్ ఎకో అదను ఒక వేరియబుల్ ఇచ్చాను దాన్ని. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను అండ్ క్లోజ్ చేశాను. విత్ ఇన్ దిస్ ఐ విల్ టేక్ న్యూ అకౌంట్. Capital, okay, is capital. New account. బ్యాలెన్స్ అనే దాన్ని తీసుకుని దిస్ డాట్ అంటే ఇది ఏంటంటే మనము ఎక్కడైతే మన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ సేమ్ ఉంటాయో అప్పుడు మనం దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. whenever our local variables name and instance variables name అనేవి సేమ్ ఉంటాయో అప్పుడు మన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ముందు దిస్ డాట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ప్లస్ అదర్ డాట్ బ్యాలెన్స్ అంటే దానిలో ఉన్న బ్యాలెన్స్ కూడా సేవ్ చేయాలనుకున్నాను. డాట్ బ్యాలెన్స్. ఓకే, అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ నేను స్ట్రింగ్ డాట్ టూ స్ట్రింగ్ మెథడ్ తీసుకున్నాను. స్ట్రింగ్ టూ స్ట్రింగ్. ఓకే, దీని దీనిలో నేను అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ యూజ్ అకౌంట్ బ్యాలెన్స్ ఫాలో యూజ్ బ్యాలెన్స్. ఓకే, ఇలా చేసిన తర్వాత నేను సేవ్ చేసి రన్ చేస్తున్నాను. Yeah, I have another error like one line one invalid duplicate class definition. ఇక్కడ మనకు అవుట్పుట్ చూడండి, అకౌంట్ బ్యాలెన్స్ 600 రూపీస్ అని వచ్చింది. ఓకే, ఇలా ఇది అనమాట ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినందని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR ట్రైనింగ్. థ్యాంక్ యూ.